దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయి, అక్బరుద్దీన్కు కేంద్ర మంత్రి సంజయ్ సవాల్, డిపాజిట్ కూడా దక్కనివ్వబోని స్పష్టీకరణ. అక్కడెందుకు మరి హైదరాబాద్లో చేయొచ్చు కదా. బీజేపీ అధికారంలోకి వస్తే పాత బస్తీని కాశీ అయోధ్య తరాల్లో మార్చేస్తామని వెల్లడి. బీజేపీ అధికారంలో ఉంది కదా, తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలందరికీ ఉన్నది ఒక్కటే ఒక అనుమానము, మీకు మజ్లిస్కి సంబంధం లేకపోతే, భారతీయ జనతా పార్టీకి మజ్లిస్కి సంబంధం లేకపోతే మజ్లిస్కు సంబంధించినటువంటి అక్బరుద్దీన్ మీద, అసదుద్దీన్ మీద, మజ్లిస్ ఎమ్మెల్యేల మీద ఐటీ సోదాలు కానీ లేకపోతే ఈడీ సోదాలు కానీ ఎందుకు జరగడం లేదనేటువంటిదే ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద ప్రశ్న. ప్రజల్లో అపోహ ఉన్నది, మీరు వాళ్ళని వాడుకుంటున్నారనేటువంటి అపోహ ఉన్నది. అయితే మజ్లిస్ వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని వాడుకోవడంలో దిట్ట. ఇక్కడ బీఆర్ఎస్ అధికారులు ఉంటే బీఆర్ఎస్లతో చిట్టపట్టాలు వేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిన్న అక్బరుద్దీన్ గారు ఏకంగా నేను రేవంత్ రెడ్డి గారు బచ్పన్ దోస్తులము, ఇద్దరం హిమాయత్నగర్లో కలిసి తిరిగేటోళ్ళము, మీ అందరు మమ్మల్ని అరే ఈ పిల్లగాళ్ళు ఇద్దరు ఒట్టిగా తిరుగుతున్నారు, పెద్ద అయినాక బాగుపడరా అంటే నేను ఒక ఎమ్మెల్యే ఇటు కూర్చున్నా, ఆయన ముఖ్యమంత్రి అటు కూర్చున్నాడు అని మాట్లాడారు. సో ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళతో కలిసిపోవడం అనేటువంటిది మజ్లిస్కి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవాళ బీజేపీ మీద ఉన్నటువంటి అపోహ లేదంటే అనుమానము, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు వెళ్ళబుస్తున్నటువంటి లేదంటే కమ్యూనిస్టులు మిగిలినటువంటి వాళ్ళు చెప్పేది కూడా అదే. ఇంతమంది మీద ఈడీ దాడులు జరుగుతుంటే, మజ్లిస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు విపరీతంగా పెరుగుతుంటే, వాళ్ళ బినామీల మీద ఒక్కసారి కూడా ఈడీ ఐటీ దాడులు ఎందుకు జరగట్లేదు? ఇగో ఇది ప్రశ్న. వాళ్ళపైన ఆ ఈడీ ఐటీ దాడులు జరగకపోవడానికి కారణం ఏమిటి? వాళ్లకు ఎవరైతే డబ్బులు బినామీలుగా ఉండేటువంటి వాళ్ళు, ఎన్నికల ఖర్చులు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరి పేరు మీదైతే ఈ దొంగతనంగా ఈ భూములన్నింటినీ రిజిస్ట్రేషన్లు చేపిస్తారో వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ స్థాయిలో? ఇగో ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారే చెప్పాలి ఈ అంశం పైన. ఇదేంటి ప్రజా సందర్శనకు అనుమతినియ్యరా? కళ తప్పుతున్న అమరుల స్మృతి చిహ్నం భారీ అంబేద్కర్ విగ్రహం. ఇప్పుడు అవి ఇస్తే కేసీఆర్కు పేరు వస్తుందా, కాంగ్రెస్కు పేరు వస్తుందా? అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం కట్టేదాకా ఇవన్నీ ఓపెన్ చేయరు. రాజీవ్ గాంధీ విగ్రహం కట్టాలి. ఈ రాజీవ్ గాంధీలు ఈ గాంధీల విగ్రహాలు కట్టడానికే సరిపోతుంది తెలంగాణలో జాగంతా. ఇవి కట్టింది ఎందుకు? వాటిని ఎందుకు ఆ ప్రభుత్వం కట్టినా కూడా వాళ్ళు పెట్టినటువంటి పథకాలనే సగం మీరు చేస్తున్నారు. ఇవి గనక సందర్శనకు అనుమతి ఇస్తే కేసీఆర్కు పేరు వస్తుందేమో అని. కేసీఆర్కి పేరు వచ్చేది ఉన్నది, ఇది కట్టడం వల్ల ఉపయోగం లేదనేటువంటి మాట చెప్పొచ్చు కదా. దీంట్లో వెనుక జరిగింది చెప్పొచ్చు కదా. ఆయన కట్టింది ఇష్టం ఉన్నా లేకపోయినా వెంటనే దాంట్లో ఎందుకు సందర్శనకు అనుమతి ఇవ్వట్లేదు? ఒకవేళ దీన్ని ఎస్కలేషన్ చేసిరు, డబ్బులు ఎక్కువ తీసుకున్నారంటే దానిపైన విచారణ చేయండి, అది వేరే అంశం. కానీ కట్టి కూలిపోయేదాకా శిథిలావస్థలకు పోయేటువంటి 100 కోట్ల రూపాయలు ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం? ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి దీనికి సంబంధించినటువంటి అంశంలో.